హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎప్పుడైతే అమ్మవారి దగ్గరికి వచ్చినాం అన్నమాట, ఇప్పుడే స్టార్ట్ అయింది. అయితే వీడియోని అయితే స్కిప్ చేయకండి. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా బ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, వైశ్య డ్రెస్ అయితే ఎలా ఉంది చూడండి. లంగావోని వేసింది. ఈరోజు అంటే బోనం ఎత్తుకున్నది వైశ్య కాబట్టి ఉపవాసం ఉంది. అందరు టిఫిన్ చేసిన కానీ వైశ్యంగా టిఫిన్ చేయలేదు. రైస్లకి క్యారెట్లు అవి అయితే తరగడం అయితే స్టార్ట్ చేసిండ్రు. ఇది ఇప్పుడైతే ఇక చిన్న కుండలు అయితే బోనం అయితే తయారు చేస్తారు. బోనం తయారు చేసి అమ్మవారికి నైవేద్యం ఎక్కించిన తర్వాతనే ఇంకా మిగతాది అనేది స్టార్ట్ చేస్తారు. అక్షయ వైశ్య ఇద్దరు సేమ్ డ్రెస్, ఒకటే డ్రెస్. నరసింహ, ఇది కొంచెం లీక్ ఉంచుడు. అది ఆడ గ్యాస్ లీక్ అవుతుంది. అవునా? గాయత్రి హాయ్ చెప్పు. చుట్టూ ఒకసారి లొకేషన్ అయితే చూపిస్తాం. మొత్తం చెట్లే ఉంటాయి ఫ్రెండ్స్. మొత్తం అడవి కదా, చెట్లు ఉంటాయి. ఇక్కడ సైడ్ టెంపుల్ ఆడ కనిపిస్తుంది కదా, కార్ బ్యాక్ సైడ్, అది టెంపుల్ దగ్గర తీసుకున్నాము. మా గాయత్రి పొయ్యి ఊదుకుంటా పొగాకు కూస్తుంది. ఊదాలనా పొయ్యి? అన్నమైంది, పచ్చి పులుసు ఇట్లా అయింది. ఇప్పుడు ఈ పచ్చి పులుసు అన్నం అంటే నైవేద్యం తీసుకుపోయినాకనే వయసు ఒక పొద్దుడు వల్ల వయసుకు ఆకలేస్తుంటుంది బాగా. 11 అవుతుంది టైం. ఇప్పుడు పొగ బాగా వస్తుంది. కానీ కట్టెల పొయ్యి మీద వేస్తే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది ఏదైనా సరే. కానీ సిలిండర్ మీద కంటే మా వయసుకు ఆకలేస్తున్నట్టుంది. డల్ అయిపోయింది. గాయత్రి బోనం కుండకు తయారు చేస్తుంది. ఇప్పుడు ఇది మొత్తం రుద్ది బొట్లు పెట్టాలా? సున్నం బొట్లు. ఎందుకు నీళ్ళు అంత నల్లగానే? అవి కట్టెల పొయ్యి మీద వేసినందుకు నీళ్ళు మొత్తం నల్లగా అయిపోయినాయి. కుండ నీళ్ళలో పెట్టేశారు కదా. అంటే చల్లగానికనా గాయత్రి? బాగా రైస్కి అయితే స్టార్ట్ చేసింది ఇప్పుడే. ఫ్రెండ్స్, వేపాకు తీసుకురమ్మన్నారు బోనంకి, మేకకు మెడలు కట్టడానికి. అయితే మా బామర్దిని అయితే పంపిస్తున్నా. వాడు పల్లెటూరులో ఉంటాడు కాబట్టి వాడికి చెట్లకి పుట్టలు ఎక్కడం బాగా అలవాటు. మొత్తం అడవే ఉంది ఫ్రెండ్స్. చుట్టుముట్టు మొత్తం అడవే ఉంది. సక్సెస్ఫుల్గా అయితే వేపాకు అయితే సాధించినాం ఫ్రెండ్స్. ఓ మస్తు అవుతుందా. మా బామర్ది అయితే ఎట్టకేలకైతే సాధించడం. మా మేనత్త కొడుకు. ఊర్లలో ఉంటే ఇది అడ్వాంటేజ్ కా బామర్ది. ఆ చెట్టు ఎక్కవచ్చు, ఈ పుట్ట ఎక్కచ్చు. చెట్లు ఎక్కడం అలవాటు అనుకుంటా. చెట్లు ఎక్కగలవా ఉన్నారా హరి, పుట్టలు ఎక్కగలవా, ఏదో మీ దయ. ఫ్రెండ్స్, వీడైతే నాకు వేపాకు పట్టించి మళ్ళీ మోతకాకులకు పోయిండు. అవి దుప్పలు కుట్టడానికి మోతకాకులు అవసరం కదా. మోతకాకులు తీసుకొస్తాను పోయిండు. కొందాం రా అంటే లేదు, ఫ్రీగా దొరుకుతున్నప్పుడు కొనడం ఎందుకని తీసుకు. కొంచెం ఆకులు పెద్ద పెద్ద ఉన్నాయి చూసి తెంపు. నాలుగు ఆకులు తెంపిన చేతిలో పెట్టి అక్కడ లోపలికి పోయిండు. చెట్టు ఎక్కరా, చిన్ననే ఉంది కదా. చెట్టు ఎక్కువ చిన్ననే ఉంది కదా. వేరే చెట్టు చూద్దామా? ఫ్రెండ్స్, బోనకుండ అయితే రెడీ అయింది. మొత్తం వేపాకు గిట్లా చుట్టేసి పూలు గిట్ల పెట్టేసి ఇప్పుడు వయసు వెయిటింగ్. ఎత్తుకొని పోయి గుడిదారికి వెళ్ళాలి దర్శనానికి. గాయత్రి వాళ్ళేమో పసుపు అదంతా రాసుకుంటారు. రైస్ ఇట్లా ఆల్మోస్ట్ అయిపోయింది. రైస్ అయింది. ఇంకా యాటర్ని కోపించి మటన్ చికెన్ చేస్తే అయిపోతుంది. గాయత్రి అయితే అగరవత్తులు ముట్టించి మొక్కుతుంది. ఇప్పుడు నెక్స్ట్ వయసు మొక్కాలి మళ్ళీ. మా గాయత్రి కోరికలు పెద్ద పెద్దగా ఉన్నట్టున్నాయి.
వైషు ఇప్పుడు బోనం ఎత్తుకుంది. ఇప్పుడు ఇంకా టెంపుల్కి బయలుదేరాలి. చక్కెర వస్తే కష్టం, ఎందుకంటే మార్నింగ్ నుంచి ఏం తినలేదు, ఉపవాసం ఉంది కాబట్టి. దండ వేసుకున్నావా గాయత్రి? ఫ్రెండ్స్ ఇదే గొర్రెపిల్ల మా బాబు పట్టుకున్నది. కొంచెం అంటే కొంచెం చిన్న ఉంది కానీ అంటే 10 kg పడుతుంది అన్నాడు. వైషు ఇది సెకండ్ టైం అనుకుంటా ఫ్రెండ్స్. ఇంతకుముందు ఒక 2 years బ్యాక్ చేసినప్పుడు కూడా వైషు ఎత్తుకుంది. మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం ఇది. ఇదే ఫ్రెండ్స్ టెంపుల్. ఇక్కడ కొత్త వెహికల్స్ తీసుకున్న వాళ్ళందరూ పక్క అయితే ఇక్కడ అయితే పూజ అయితే చేయిస్తారు. ఎందుకంటే అమ్మవారికి ఇట్లా పూజ చేయిస్తే మంచిదని, వెహికల్కి ఏం కాదు, మంచి జరుగుతుందని నమ్మకము. ఆ బోనం కొండ ఎత్తుకొని మొత్తము 3 rounds కొట్టాలి టెంపుల్ చుట్టుముట్టు. తర్వాత ఇక్కడ దించేసిన తర్వాత అప్పుడు దర్శనానికి లోపలికి వెళ్ళాలి. ఇదే టెంపుల్, అక్కడ కనిపిస్తుంది టెంపుల్. అమ్మవారికి తిరిగేటప్పుడు కళ్ళు ఖచ్చితంగా ఉండాలి. అడుగుదాం ఒకసారి గాయత్రిని. కళ్ళు సీసా వేసుకుందా? ఓమ్మా కళ్ళు సీసా అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు ఇక్కడ బోనం తీస్తారు అమ్మవారిది. ఇది చెట్టు ద్వారా పబ్లిక్ చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ. మొత్తం వెహికల్స్ అవి మొత్తం కొత్త వెహికల్సే. అవన్నీ పూజ చేసుకోవడానికి వచ్చినాయి. ఇక్కడ మాత్రం బోనం మాత్రం ఇక్కడ సమర్పిస్తారు. దాని తర్వాత దర్శనానికి అక్కడ వెళ్తారు. చాలా మహిమగల అమ్మవారు అనమాట, అందుకే చాలా నమ్ముతారు ఇక్కడ సైడ్ మొత్తం. ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం అదే ఇంకా కోళ్ళు మేకలు అన్నిటిని కోసి కాల్చడం కొట్టడం మొత్తం ఇక్కడ మొత్తం ఈ జనాలు మొత్తం వాళ్ళే. ఇదంతా టెంపుల్ అక్కడ ఉంది. కాకపోతే కొత్త వెహికల్స్ తీసుకొచ్చినట్టు ఇట్లా రౌండ్గా పెద్ద టెంపుల్ చుట్టుముట్టు రౌండ్గా అయితే కొట్టిపిస్తారు. ఒక 3-5 రౌండ్లు. మనది అక్కడ ఉంది, అక్కడ క్లీన్ చేస్తుండ్రు. ఇంకా వీళ్ళంతా వాళ్ళే మొత్తం కోళ్ళు మేకలు. వైష్ముఖం అయితే గుంజుకపోయింది. ఇప్పుడు ఒక్క పొద్దు ఇడుస్తుంది, 1:30 అవుతుంది మధ్యాహ్నము. ఇంత కనీసం కాఫీ ఇట్లా లేదు, కాఫీ ఇట్లా ఏం లేకుండా. వైషు ఆకలి ఫుల్ వేస్తుంది కదమ్మా కదా ఫ్రెండ్స్. అందరినీ మెయింటైన్ చేసి లాస్ట్లో పంపించే వరకు అయితే వీడియో అయితే తీయలేకపోయినా. సారీ ఫ్రెండ్స్, వీడియో కంప్లీట్ చేయలేకపోయినా. ఇప్పుడు ఫ్రీ అయినా, జస్ట్ ఏంటంటే క్లోజింగ్ టైంలో అందరు పంపించిన తర్వాత ఇప్పుడు ఫ్రీ అయినా కాబట్టి వీడియో లాస్ట్ ఎండింగ్ వీడియో ఇస్తున్నా. ఈ వీడియో కంప్లీట్ చేయడానికైతే క్షమించండి ఫ్రెండ్స్.